రాజధాని నగర ప్రాంతంలో రవాణా పరంగానే కాదు, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నటువంటి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకం మాత్రం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 189 కిలోమీటర్ల మేర 5 జిల్లాల పరిధి అంటే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, అదేవిధంగా ఏలూరు జిల్లాల పరిధిలో 6 వరుసల రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇక ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా తెనాలి సమీపంలోని నందివేలి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసల ఇన్నర్ రోడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అయితే ఈ ప్రాంత రైతాంగం కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కనుక మొదలుపెట్టినట్టయితే ఈ ప్రాంతం మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిలో అర్బనైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మంగళగిరి, తెనాలి, అదేవిధంగా ఈ విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి గ్రామాలన్నీ అర్బనైజేషన్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తెనాలి సమీపంలోని నందివేలి దగ్గర నుంచి దుగ్గిరాల మండలంలోని మంచిగిలిపూడి, కంటమరాజు కొండూరు, ఏమని, అదేవిధంగా తుమ్మపూడి గ్రామాల గుండా ఈ చిన్నకాకాని చెన్నై కలకత్తా జాతీయ రహదారి దగ్గర అనుసంధానం చేయనున్నారు. ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ పుణ్యమా అంటూ గతంలో స్తబ్దతగా ఉన్నటువంటి ఈ యొక్క భూములు కొనుగోలైనటువంటిది కొంతమేర పెరిగిందంటున్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతాంగం. తెనాలి సమీపంలోని నందివేలి దగ్గర నుంచి ఈ చిన్నకాకాని వరకు నిర్మించేటువంటి 17.5 కిలోమీటర్ల ఇన్నర్ రోడ్ నిర్మాణం పూర్తయినట్టయితే ఈ తెనాలి ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం అందరూ చుట్టూ తిరిగి రాకుండా డైరెక్ట్గా ఈ ఇన్నర్ రోడ్డు మీదుగా అమరావతి నగరానికి అతి తక్కువ సమయంలో చురిగిన అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతాంగం. అదే 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 జీవో విడుదల చేశారు అది ఇది అంటున్నారు కండి. నందివేలికి చాలా పోతుంది సార్, నందివేలికి పొలం పోతుంది. కాకపోతే మాది కన్వర్షన్ చేయించాం సార్, మాది కన్వర్షన్ చేయించాం. మాది రోడ్డు రంపు కాబట్టి కన్వర్షన్ చేయించాం సార్. సరే, మీ పొలం పోయి వల్ల మనకి ఉపయోగం ఉందంటారా? మరి ఉపయోగం సార్, మరి ఇది ఉపయోగం కండి. మరి ఇది మరి రోడ్డు పడితే కొద్దిగా డెవలప్ కింద వచ్చింది కండి, అది డెవలప్మెంట్ కింద వచ్చింది కదా. మరి అది రోడ్డు పడితే కొంచెం అంతా బాగుంటుంది కదా సార్. అంతా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని తర్వాత అంతకుముందు మీద రైట్కి బెటర్ కదా సార్. ఇప్పుడు రోడ్లు వస్తున్నాయన్నీ బాగా పెరిగినాయి, కొంచెం ఆపారు సార్ రేట్లు కూడా. పొలాలు అమ్ముకుంటే కొంచెం ఆపారు. గతంలో ఎకరం ఎంత ఉండేది మన ఏరియాలో? గతంలో 60-70 లక్షలు అనేది ఇప్పుడు ₹1 కోటి అంటారు. అవును. ఈజీగా ఉంటుంది సార్, ఇది కానీ బాగుంటుంది కదా సార్. ఇది ఈ పొలం కూడా పోతుందండి? మాది కూడా పోతుంది. ఊరికి 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల అవ కూడా అవుతుంది. ఈ రోడ్డుకి 2 కిలోమీటర్ల అవ కూడా. అది మీకు తెలిసి చెప్పండి, ఈ రోడ్డు వస్తే ఏంటంటే మళ్ళీ ఔటర్ రింగ్ అన్న తర్వాత 60 కల్లా 80కి వెళ్ళారు, మళ్ళీ ఆగిపోయింది. మూమెంట్ని బట్టి, రైతుల మూమెంట్ని బట్టి అవుతుంది.